దయచేసి మనకు దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు ప్రతిరోజు చదవడానికి. మనం ప్రతిరోజు ఇంట్లో చదువుతూ ఉన్నప్పుడే ఒకటేసారి ప్రభావ ఇప్పుడు నేను చదువుతున్నా ఇండివిజువల్గా, అంటే ఇక్కడ నేను సరి చేసుకున్నానంటే బయట నాకు ఎవరు కూడా బోధించిన అవసరం లేదు. ఒకటి ఫైనల్గా నేను ఒకటి చెప్తాను మీకు. మనం చదువుతూ ఉన్నప్పుడు మనం సరి చేసుకున్నాము, సంధించబడ్డాము, క్రమపరచబడ్డాము అంటే దాని అర్థం ఏంటంటే స్వయంగా దేవుడే మనల్ని అక్కడ బాగు చేశాడు. ఆ క్రెడిట్ అంతా కూడా చాలా జాగ్రత్తగా గమనించండి. ఆ క్రెడిట్ అంతా కూడా కంప్లీట్గా దేవునికి వెళ్ళిపోతుంది. చాలా జాగ్రత్తగా గమనించండి. నువ్వు వ్యక్తిగతంగా వాక్యం చదువుతున్నప్పుడు, అక్కడనే దేవుడు మాట్లాడినప్పుడు, అక్కడనే సంధించబడినప్పుడు, అక్కడనే సరి చేసుకున్నప్పుడు, అక్కడనే నీ జీవితాన్ని క్రమపరచుకొని నువ్వు ముందుకు వెళ్ళేటప్పుడు అక్కడ వచ్చేటువంటి క్రెడిట్ అంతా కూడా కంప్లీట్గా సరాసరి డైరెక్ట్గా దేవుని పైన పడుద్ది. రేపు పొద్దున నువ్వు నీ గుండెల మీద చేసుకొని ఒకటే చెప్పొచ్చు ధైర్యంగా, నేను ఎవడు బోధించేటువంటి బోధ ద్వారా నేను సంధించబడలేదు, నేను వ్యక్తిగతంగా చదువుతుంటే దేవుడు సూటిగా ఆయన చేత నేను సరిచేయబడ్డాను అని చెప్పుకుంటే అది నీకు కానీ దేవునికి కానీ అది నెక్స్ట్ లెవెల్. ఇక దాని గురించి దాని విలువ కానీ దాని విషయం కానీ దేవుడికి కావచ్చు నీకు కావచ్చు, ఇక ఆ స్థాయి వేరేం కాదు.